హలో గైస్, ఎవరైనా 10th క్లాస్ చదువుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 10th ఎంత డల్లర్ అయినా ఈ వీడియోస్ చూసి ఖచ్చితంగా అటెంప్ట్ చేసేటట్టు ప్రిపేర్ అవుతాడు. మీకు ఇష్టం ఉంటే చూడండి, ఓకేనా? ఈరోజు నేను అడిషన్ సబ్ట్రాక్షన్ చెప్తున్నాను, ఓకే? మీకు యూజ్ అయ్యేటట్టు చెప్తాను. అంటే చిన్నపిల్లల చెప్పినట్టు కాదు, ఇవి డెసిమల్స్లో ఉంటాయి అడిషన్స్, అలా చెప్తాను. డెసిమల్స్ అంటే తెలుసా మీకు? నెంబర్స్ మధ్యలో పాయింట్స్, జనరల్గా చెప్తున్నాను నేను. నెంబర్స్ మధ్యలో పాయింట్ ఉంటే దానిలోని డెసిమల్స్ అంటారు, ఓకేనా? 2.8745 ఇలాంటివి డెసిమల్స్ అంటారు అనమాట. ఇప్పుడు డెసిమల్స్లో అడిషన్ చూసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 67.3800 ప్లస్ 37.4600. ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయాల. మీకు తెలిసింటే చేస్తారు, తెలియకుంటే ఎలా చేస్తారు? ఈ వీడియో చూడండి, నేర్చుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పాయింట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఇది రాసుకుందాం, 67.3800. నెక్స్ట్ది కూడా ఇక్కడ రాయాలంటే రాయడం కూడా ఒక పద్ధతి ఉంటుంది అనమాట. దీంట్లో పాయింట్ ఫస్ట్ పెట్టుకోండి, సరేనా? పాయింట్ పెట్టుకున్న తర్వాత పాయింట్ ముందర 7 ఏ నెంబర్ ఉంటే అది రాసుకోండి. 7 ఉంది కాబట్టి 7 ముందర ఏముంటే అది రాసుకోండి. 3 తర్వాత 4 ఉంది, 4 రాసుకోండి. 600 అట్లా రాసుకోవాలి. పాయింట్ తర్వాత ఉండేటివి స్ట్రైట్గా రాసుకోవచ్చు, పాయింట్ ముందర ఉండేటివి ఇలా రాసుకోండి, ఓకేనా? అడిషన్ కాబట్టి ఎవరైనా చెప్పేస్తారు. 0 0 0 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0 4 ప్లస్ 6 14 3 ప్లస్ 4 7 8 పాయింట్ 7 ప్లస్ 7 14 6 ప్లస్ 3 9 10. అర్థమైందా? ఇలా చేయాలి డెసిమల్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 84.3928 ప్లస్ 49.4768. ఇది ఎలా అడిషన్ చేస్తారు? 84.3928. ఫస్ట్ పాయింట్, మనం ఎప్పుడైనా అడిషన్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి, అర్థమైందా? ఫస్ట్ పాయింట్ పెట్టుకున్న తర్వాత 4768 అన్నీ అంటే బ్యాక్ పాయింట్ తర్వాత ఉండేటివన్నీ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ముందరివి ఫస్ట్ పాయింట్ ముందర ఉండేటి రాసుకోండి, తర్వాత అట్లా ముందర ఉండేటివి రాసుకోవాలి. పాయింట్ ముందర ఉన్న తర్వాత ఏ నెంబర్స్ అయినా రాసుకోండి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే చెప్తాను నేను. ప్లస్ చేయండి, 6 ప్లస్ 6 16, 2 ప్లస్ 6 8 ప్లస్ 1 9 9 ప్లస్ 7 16, 3 ప్లస్ 4 7 8. పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టేసుకోండి. 4 ప్లస్ 9 13, 8 ప్లస్ 4 12 13. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 2.6849 ప్లస్ 87.8946. ఇది ఇక్కడ చూడండి, పాయింట్ ముందర ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ పాయింట్ ముందర 2 డెసిమల్స్ ఉన్నాయి. అలాంటి అప్పుడు ఇలాంటి మెథడ్స్ యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ రాసినాను కదా, సెకండ్ టైము అట్లాంటివి ఇక్కడ యూస్ చేయాలి. 2.6849. తర్వాత ఇక్కడ సెకండ్ నెంబర్లో కూడా ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకున్న తర్వాత పాయింట్ తర్వాత ఉండేటివన్నీ రాసుకోండి. 8946. పాయింట్ ముందర ఏది ఉంది? 7. పాయింట్ ముందర ఇంకోటి ఏముంది? 8. దీనిలో ప్లస్ చేయండి. 9 ప్లస్ 6
15, 4 plus 4 8, 9, 8 plus 9 17, 6 plus 8 14, 15. ఓకే, పాయింట్ పెట్టేసుకోండి. 2 plus 7 8, 9. 8 ఉంది కాబట్టి 8 అట్లా పెట్టేసుకోండి. ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు. 0 plus 8 8. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్షన్స్. చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 9 7 4 8 9 8 63.2452. ఇది సబ్ట్రాక్షన్ అనమాట. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి దీనిని. అంటే ఎట్లా, మనం మామూలుగా సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, అదే విధంగానే కానీ పాయింట్ పెట్టుకోవాలి. 8 minus 2 6, 9 minus 5 4, 8 minus 4 4, 4 minus 2 2 పాయింట్ పెట్టేసుకొని 7 minus 3 5, 9 minus 6 3. ఓకే, ఈజీ సబ్ట్రాక్షన్. మీకు సబ్ట్రాక్షన్ మామూలుగా ఎలా చేస్తారు? 3 minus 4 minus 1, 5 minus 3 2. అట్లనే ఇవి కూడా. సెకండ్ ఎగ్జాంపుల్ 95.3972 minus 364269. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్గా ఎట్లా రాసుకోవాలా, ఈజీగా చేయడం ఎలా అంటే చూడండి. 95.3972 ఫస్ట్ది అలానే ఫస్ట్ నెంబర్ అలానే రాసుకోండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఫస్ట్ నెంబర్ రాసుకున్న తర్వాత సెకండ్ నెంబర్ చూడండి, పాయింట్ ఫస్ట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకున్న తర్వాత పాయింట్ తర్వాత ఉండేటివన్నీ రాసేసేయండి లైన్గా, సరేనా? పాయింట్ ముందర 6 ఉంది, ఇంకా ఏముంది, ఇంకో నెంబర్ 3. దీనిలోని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు 2లో నుంచి 9 పోతుందా? పోదు కదా. ఇక్కడ నుంచి 1 తీసుకుందాం. తీసుకున్న తర్వాత 12 అవుతుంది. ఇక్కడ 6 ఉంటుంది. 12 minus 9 3, 6 minus 6 0, 9 minus 2 7, 3 minus 4 పోదు కదా. పోనప్పుడు ఇక్కడ నుంచి దశకం తీసుకోండి. మనం తీసుకోవచ్చు, సరేనా? పాయింట్ ముందర ఉండే నెంబర్ నుంచి కూడా 1 తీసుకోవచ్చు, ఓకేనా? సబ్ట్రాక్షన్స్లో ఇంకా 4 ఉంటుంది. 13 minus 4 9. ఇంకా పాయింట్ ఉంటే పాయింట్ పెట్టేసుకోండి. పాయింట్ మాత్రం డెఫినెట్గా పెట్టాల్సిందే, అర్థమైందా? 4లో నుంచి 6 పోతుందా? ఇక్కడ నుంచి దశకం ఇచ్చినాము, ఇంకా 4 ఉంటుంది. 4లో నుంచి 6 వెళ్తుందా? పోదు. ఇక్కడ నుంచి మళ్ళా 1 తీసుకుందాం. 14లో నుంచి 6 వెళ్తే 8, 8లో నుంచి 3 పోతే 5. దిస్ అర్థమైందా? ఇంకోటి 2.8469 మైనస్ 894.3678. ఇది చూడండి, ఇలా ఇస్తారు ప్రాబ్లమ్స్. మీరు 10th క్లాస్ కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్సే ఇస్తారు. నేను జనరల్గా చెప్తున్నా, మీకు టెక్స్ట్ బుక్లో వచ్చింటే ఖచ్చితంగా ఇలానే చెప్తారు, ఇలానే క్వశ్చన్ ఇస్తారు క్వశ్చన్ పేపర్లో. 2.8469 దాన్ని ఫస్ట్ నెంబర్ని రాసేసుకోండి. ఫస్ట్ నెంబర్ రాసేసుకున్న తర్వాత ఇక్కడ ఉండే పాయింట్ పెట్టేసేయండి. ఫస్ట్ పాయింట్ పెట్టిన తర్వాత పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ 3 6 7 8 రాసుకున్న తర్వాత పాయింట్ ముందర ఏం నెంబర్ ఉంది? 4 ముందర 9 ముందర 8. ఇక్కడ పైన ఏం లేవంటే 0 ఉన్నట్టు, అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అప్పుడు కూడా ఎక్కడైనా కూడా
డెసిమల్స్ ఉన్నప్పుడు నెంబర్ లేదంటే అక్కడ 0 ఉన్నట్టే. అర్థమైందా? మైనస్ చేద్దాం. 9లో నుంచి 8 పోతే 1, 6లో నుంచి 7 పోతే 6లో నుంచి 7 పోదు కాబట్టి ఇక్కడ నుంచి 10 తీసుకుంటే 16లో నుంచి 7 పోతే 9, ఇంకా 3 ఉంటుంది. ఇక్కడికి 1 ఇచ్చేస్తాం కాబట్టి 3 ఉంటుంది. మళ్ళీ 3 నుంచి 6 వెళ్తుందా? పోదు కాబట్టి 8 నుంచి ఓ నెంబర్ తీసుకుంటే ఇక్కడ 7 ఉంటుంది. 13లో నుంచి 6 పోతే 7, 7లో నుంచి 3 పోతే 4. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసుకోండి. 2లో నుంచి 4 పోతుందా? ఇంక ఇక్కడ ముందర ఏం నెంబర్స్ లేవు. అర్థమైందా? జీరోస్ ఉన్నాయి, నెంబర్స్ లేవు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిండేది ఎలా రాసుకోవచ్చు అంటే 2 - 4. అర్థమైందా? 2 - 4 అంటే -2. -2 పెట్టేసుకోండి. ఇంకా జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన -2 పెట్టేసుకోండి. -2 ఇక్కడ ఏమవుతుంది? అంతటికి ఇచ్చేయచ్చు. ఓకేనా? 0 ఇక్కడ ఉండాలి చూడండి. 0 - 9 ఏమవుతుంది? -9. ఇక్కడ మైనస్ ఇచ్చేసినాం కాబట్టి 9 పెట్టేసుకోండి. ఇది పాయింట్ కాదు, సరేనా? 0 - 8 ఏమవుతుంది? ఇక్కడ 0 - 8 ఏమవుతుంది? -8. మైనస్ ఇచ్చేసినాం కాబట్టి 8. ఇలా. అర్థమైందా? యాక్చువల్గా అయితే ఇలా ఇయ్యరు. ఈ ప్రాబ్లమ్ని వెరైటీకి కూడా ఇస్తారు, అది చెప్తాను చూడండి. 894.3678. నెక్స్ట్ నెంబర్ పెద్ద నెంబర్ ఫస్ట్ ఇస్తారు సబ్ట్రాక్షన్లో ఎప్పుడైనా కూడా. నేను ఇలా రాశాను. పెద్ద నెంబర్ రాసిన తర్వాత వాళ్ళు ఇస్తారు, సరేనా? మీరేం డోంట్ వరీ. ఫస్ట్ లార్జ్ నెంబర్ ఉంటేనే అది సబ్ట్రాక్ట్ చేయడానికి అవుతుంది. ఓకే? తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకున్నా, సరేనా? తర్వాత చిన్న నెంబర్, ఇది చిన్న నెంబర్ కాబట్టి చిన్న నెంబర్ పాయింట్ పెట్టుకున్నా. పాయింట్ తర్వాత ఇవి రాసుకున్నా. ఇంకేముంది? 2. ముందర ఏం లేవంటే ఏముంటాయి? జీరోస్. అర్థమైందా? 9 కింద ఏం లేదంటే 0 ఉంటుంది. 8 కింద ఏం లేదంటే 0 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. 8లో నుంచి 9 వెళ్తుందా? పోదు. ఇక్కడ నుంచి 1 తీసుకుందాం అంటే ఇక్కడ 6 ఉంటుంది. 18లో నుంచి 9 పోతే 9. 6లో నుంచి 6 పోతే 0. 6లో నుంచి 4 పోతే 2. 3లో నుంచి 8 పోతుందా? పోదు. ఇక్కడ నుంచి 1 తీసుకుందాం. ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 13లో నుంచి 8 పోతే 13లో నుంచి 8 పోతే 5. 3లో నుంచి 2 పోతే 1. 9లో నుంచి 0 పోతే 9. 8లో నుంచి 0 పోతే 8. యాక్చువల్గా ఇది తప్పు వేసుకున్నాను, సారీ. ఇది కరెక్ట్. ఓకే, బాయ్ గైస్. మీకు అర్థమైంది? ఇంకోసారి చూపిస్తా చూడండి. అర్థమైంది అనుకుంటున్నాను. బాయ్ గైస్. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటేనే ఎవరైనా కూడా మ్యాథ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఆ బేసిక్స్ నేను నేర్పించి ప్రాబ్లమ్స్ నేర్పిస్తాను, వినండి, సరేనా?